ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి విశాల సహకార సంఘం పాలక కమిటీ ముందుకు పోతున్నదని ఎల్కతుర్తి సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆవరణంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులను ఉద్దేశించి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తమ పాలక వర్గం ఏర్పడిన నాడు నష్టాల్లో ఉండి కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, తాము బాధ్యతలు చేపట్టిన అనంతరం సొసైటీ కార్యక్రమాలు పెంచడంతో పాటు సొసైటీ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టడంతో ఈనాడు నష్టాల నుండి లాభాల్లోకి వచ్చామని తెలిపారు. గత పాలకవర్గం సొసైటీ నిధులను దుర్వినియోగం చేసి సొంత లాభం కోసం సొసైటీని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. అప్పుల నుండి 4 సంవత్సరాలలో 1,50,00,000 రూపాయలు నిలువ ఉండేలా చర్యలు తీసుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు ఎవరైనా మరణిస్తే 60 సంవత్సరాల లోపు వారికి బ్యాంకు ₹1,00,000 ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. కానీ మరణించిన సభ్యుని కుటుంబ సభ్యులకు 5,000 ఇచ్చేందుకు అనుమతి కోసం ప్రపోజల్ పంపామని తెలిపారు. సొసైటీ అభివృద్ధి కోసం రైతుల అనుబంధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందో సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పాలక మండలి ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేషగిరి, డైరెక్టర్లు ముప్పు మహేందర్, సమ్మయ్య, పోషయ్య, శ్రీనివాస్, సూరయ్య, రాజిరెడ్డి, కేడీసీసీ ఎల్కతుర్తి బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ది ఎల్కతుర్తి విశాల సహకార సంఘం ఆవరణలో 69వ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు విచ్చేసిన మా పాలకవర్గ సభ్యులందరికీ మరియు గౌరవ సభ్యులందరికీ మరియు పత్రికా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వరకు మా పాలకవర్గం ఎన్నికై 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగినది. ఆ సందర్భంగా మేము పాలకవర్గం వచ్చిన వరకు కనీసం ఈ సొసైటీలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండే, కనీసం ఎలాంటి బిజినెస్ కూడా లేదు. ఆ రోజు నుండి మా పాలకవర్గం అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక మంచి కార్యక్రమం మంచిగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము పెట్లయర్లు స్టార్ట్ చేయడం జరిగినది. అలాగే ముందు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్లాంటి బిజినెస్ చేసుకుంటూ ఈరోజు గత 4 సంవత్సరాల్లో దాదాపుగా ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు అడిగినా కూడా లోన్కు వెనకాడకుండా, ఎవరిని కూడా వాపసు పంపకుండా ప్రతి ఒక్కరికి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు 400 మంది సభ్యులకు మాత్రమే ఒక 4 కోట్ల వరకు లోన్లు ఇవ్వడం జరిగినది. కానీ ఈరోజు కనీసం 1,260 మంది సభ్యులకు లోన్లు ఇవ్వడం జరిగినది. అలాగే దాదాపుగా 10,26,00,000 రూపాయలు లోనింగ్ ప్రతి సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరిగినది. అందరూ కూడా ఈరోజు 90% దాదాపుగా రికవరీ కూడా జరుగుతున్నది. ఇంకా కూడా ఎక్కువ మొత్తంలో రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో అందరం కూడా కష్టపడుతున్నాం. తప్పకుండా ఇంకా కూడా లోన్లు ఇవ్వడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఎల్టీ లోన్లు కూడా కావాల్సిన వాళ్ళు రైతులందరూ కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎల్టీ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఈరోజు వరకు దాదాపుగా మా సంస్థ గత 4 సంవత్సరాల నుండి సొసైటీలో దాదాపు ₹1 డిపాజిట్ లేని దాన్ని ఈరోజు 1,50,00,000 డిపాజిట్ లాభాలు తీసుకొచ్చి 1,50,00,000 రూపాయల డిపాజిట్ కూడా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కొంచెం ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పాలకవర్గం అంతా కూడా సహాయ సహకారాలతో ముందుకు పోవడం జరుగుతున్నది. ఇట్లా అప్పులు ఇచ్చుకుంటూ ఇంకా కూడా బిజినెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఎక్కువ మంది రికవరీ అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోన్లు కట్టవలసిందిగా కోరుతున్నాం. లేకుంటే 7% పోయి 14% అంటే ఓడీలు లేకుండా చూసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే 4% ఇంట్రెస్ట్ కూడా వాపస్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాపస్ వస్తుంది కాబట్టి 3% వడ్డీ మాత్రమే పడుతుంది. కాబట్టి దాదాపు ప్రతి ఒక్క రైతులు దీన్ని ఉపయోగించుకొని ఎక్కువ మంది లోన్లు తీసుకొని వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా 50 లక్షలతోని 50 లక్షల ఆదాయం కూడా రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మా సంస్థ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇంకా కూడా స్థిరాస్తులు పెంచాలనే ఉద్దేశంతో రేపు అంటే లోన్ తీసుకున్న ప్రతి సభ్యుని కూడా ₹1,00,000 వరకు బ్యాంక్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అలాగే సొసైటీ తరఫున బ్యాంక్ తరఫున మేము కోఆపరేటివ్ ది విశాల సహకార సంఘం తరఫున పాలకవర్గం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే
లోన్ తీసుకున్న సభ్యుడు మరణించినచో ఎలాంటి మరణానికైనా కూడా 5,000 రూపాయలు వారికి చనిపోయిన రోజు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగనే ఇంకా కూడా చేయాలనే ఉద్దేశంతో ముందుగా మనం పెట్టలేరు షాప్ను ఒక మెయిన్ రోడ్లో పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ స్థిరాస్తిని కొనాలనే ఉద్దేశంతో రేపు మెయిన్ రోడ్లో స్థలము తీసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్స్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా కూడా ముందుకు పోవాలంటే మన సొసైటీలో కాంపౌండ్ వాల్ పూర్తిగా శిథిలమైంది కాబట్టి ఆ కాంపౌండ్ వాల్ను కూడా రిపేర్ చేయాలని కూడా మేము సభ ముందు పెట్టడం జరిగినది. ఇలాగనే సభ్యులను ఇంకా కూడా మన తిమ్మాపూర్ గ్రామంలో మనకు సొసైటీ బిల్డింగ్ ఉంది, దాన్ని కూడా రిపేర్ కోసం పెట్టడం జరిగినది. అలాగే దామెర గ్రామంలో కూడా పెద్ద సంఘం అక్కడ, ఎందుకంటే కొనుగోలు కేంద్రం ఎక్కువ కూడా నడిచేది దామెర గ్రామంలో కాబట్టి అక్కడ కూడా మినీ గోడౌన్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా తీర్మానాన్ని మేము ప్రవేశపెట్టడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఇంకా మీ అందరి సభ్యుల సహాయ సహకారంతో ఈ సంస్థను ముందుకు తీసుకుపోతామని కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తే మీ అందరి సహకారాలు ఉంటే తప్పకుండా ఇంకా లాభాలతోని ముందుకు తీసుకుపోయి మన సంస్థను సభ్యులకు ఎక్కువ మొత్తం లాభం వచ్చే విధంగా ఒక మంచి లాభం వచ్చే విధంగా సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేయర్ బిజినెస్, వాటర్ బిజినెస్ కాకుండా ఇంకేమన్నా ఉంటే కూడా మీ సలహా సూచనలు ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఇంకా కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఇంకో సంవత్సరం అయితే మా పాలకవర్గం కూడా పోతుంది, కొత్త పాలకవర్గం వస్తుంది, ఇంకా కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి రకరకాలు ఉంటుంది కాబట్టి ఆలోచనలు మనం అందరి సంఘం కాబట్టి మన అందరం సహకారం చేస్తేనే ముందుకు పోతుంది. మనం ప్రతి పైసా కూడా మన అందరిది, అది ఒక్కరిది కాదు. ఇది ఎంతమంది సభ్యులు ఉన్నా అంతమంది సభ్యుల దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకపోతే మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళచ్చు. ఇంకా కొత్త బిజినెస్లు పెట్టుకొని అందరికీ, అంటే రైతులుగా ఉపయోగపడేదే పెట్టాలి. ఏది పెట్టినా కూడా రైతులకు సంబంధించింది, రైతులకు చాలా తక్కువ ధరలో అమ్మించే వస్తువులను మనం అందుబాటులో ఉంచే విధంగా సేవా దృక్పథంతో ఏర్పడ్డ సంస్థ కాబట్టి ఓన్లీ లాభాపేక్షనే కాకుండా సేవ, ఓన్లీ రైతుకు ఎలాంటి అవసరం ఉంటుంది దాన్ని గుర్తించి మీ వద్ద సలహాలు ఇంకా మాకు ఇవి కావాలి అంటే అట్లాంటి ఆలోచన కూడా చేద్దామని కూడా మీకు అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి మీ అందరూ వచ్చి, అంటే ఈరోజు ఒరిజినల్గా